Light, camera, rolling, music. హాయ్ అండి. మహేష్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇలవల ఫిల్మ్స్ బ్యానర్ మీద సిహెచ్ నరసింహాచారి అండ్ ఇలవల నరసింహారెడ్డి నిర్మాతలుగా నూతన దర్శకుడు వ్యామారెడ్డి దర్శకత్వంలో మన సుమంత్ అశ్విన్ అండ్ రెహానా కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎ లవ్లీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ చెక్కిలి గింత మనం పెట్టుకుంటే అమ్మాయిలు చూడడానికి వాడని కళ్ళు, ముద్దు పెట్టుకోవడానికి వాడని పెదాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేరా. అమ్మా అయ్యా, ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? చెప్తాం బాబు. ఆ 3 words మేమే చెప్తాం, ముద్దులు మేమే ఇస్తాం. ప్రేమిస్తే అమ్మాయిలు కూడా ఐ లవ్ యూ చెప్పాల్సిందే నాది. అమ్మాయి దొరికిందన్నా. పారిపోయే వాళ్ళంటే పండుకి చిరాకు. ఇన్నాళ్ళు ఈ అడ్వెంచర్ నేను ఎందుకు మిస్ అయ్యానబ్బా? చెప్పరా కాదంటే కొంచెం కొత్త పాయింట్ టచ్ చేశారా ఈ నూతన దర్శకులు. ఎప్పుడు అమ్మాయిలు వెంట తిరిగే అబ్బాయిలు వాళ్ళు ప్రేమించాలన్నా లేదా వాళ్ళ ఇష్టాన్ని చెప్పాలన్నా అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు అమ్మాయిల ఇష్టాలని అమ్మాయిల ప్రేమని అబ్బాయిలకి ఎందుకు చెప్పరు? అబ్బాయిలు చెప్పేదాకా అమ్మాయిలు ఎందుకు వెయిట్ చేస్తారు? అంచేత అబ్బాయిలకి అమ్మాయిలు చెప్పేలా మనం చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అమ్మాయిని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ గర్ల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తాడు ఈ సినిమాలో హీరో. ఈ హీరో చెప్పిన దాని ప్రకారం అతను ఉన్న కాలేజీలో ఉన్న అబ్బాయిలందరూ కూడా అమ్మాయిని అవాయిడ్ చేస్తారు. దాంతో అమ్మాయిలందరికీ పిచ్చెక్కిపోతాయి. అదే టైంలో హీరోయిన్ ఈ కాలేజీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యే మ్యాటర్ తెలుసుకుని ఎవరైతే ఈ కాన్సెప్ట్ తయారు చేశారో ఆ హీరోని ప్రేమలో పడేస్తుంది. ఆ తర్వాత ఏమైందనే పాయింట్ని ఓ నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్గా లవ్లీగా చూపించిన సినిమా ఎరా ఈ కొత్త గిలిగింత లాంటి చెక్కిలిగింత. కథలో ఉన్న క్వాలిటీ కథనంలో కనపడలేదు. All of you అమ్మాయిలు కంట్రోల్లో ఉంచాలి కనులు, అందంగా ఉంటారు అమ్మాయిలు, అయినా నోనో ఆవేశాలు. కత్రినాలా ఉన్నా, దీపికాలా ఉన్నా, పరిణీతిలా ఉన్నా లైట్ తీసుకుందా. బాయ్ గర్ల్స్ అమ్మాయి అంటే ఆమెడ దూరంలో, బాయ్ గర్ల్స్ అమ్మాయి వస్తే పట్టించుకో. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ గురించి చెప్పాలి. అశ్విన్ ఆల్రెడీ ప్రూవ్డ్ హీరో రా. ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా పరిపూర్ణ న్యాయం చేశాడు కదా. కాకపోతే మాస్ కోసం చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆడలేదు. కొత్త పిల్ల హీరోయిన్ రేనా. ఈ పిల్ల చూడటానికి బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది కదా. ఈ పిల్ల చిన్న సినిమాలకి హీరోయిన్ గా వర్కౌట్ అయిపోద్ది. ఆ తర్వాత మన తాగుబోతు రమేష్ చేశాడు. అబ్బా నేను నాటకి తాకుండా స్టడీగా మంచి వేషం చేసాడు అని అనుకున్నాను. ఎంతో సెకండ్ డబుల్ బాటిల్ ఇచ్చి కనిపించాడు. ఆ తర్వాత మన సప్తగిరి చేశాడులే. తర్వాత ఇంకా మిగతా పాత్రలో వైవా, హర్ష, తర్వాత చైతన్య చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. ఇదే కదా నువ్వు చెప్పేది. ఇదే ప్రేమ ఒక అద్భుతం. అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలకి ప్రేమ విలువ తెలిసేలా చేయాలి. లైఫ్లో నుంచి అమ్మాయిల్ని డిలీట్ చేసేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పడం మానేయండి. బాయ్ గర్ల్స్ అమ్మాయి అంటే ఆమెడ దూరంలో, బాయ్ గర్ల్స్ ఈ థియరీకి తిరుగే లేదు. భగవంతుడా, ఆ ఐడిగార్డ్ లో నీగోని హర్ట్ చేసే అంత తెలివితేటలు ఉన్న అమ్మాయిని వాడిపై ప్రయోగించి స్వామి. కరెక్ట్ అమ్మాయి తగిలితే ఎలాంటోడైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే. అమ్మాయిల పక్కనే ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా? బాయ్స్ అంత వీకా? ఈ జనరేషన్ లో అమ్మాయిల్ని వాళ్ళ అమ్మా నాన్నల కన్నా బాగా చూసుకుంటుంది బాయ్ ఫ్రెండ్సే. బాయ్స్ అందరూ బక్రగానే కదా. అమ్మాయిలు ఎవరు అబ్బాయిలకి ప్రపోజ్ చేయరు. అబ్బాయిలకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మనకి బాయ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదే. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలంటే మాటల జయంత్. మాటలు బాగానే ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ స్పీచెస్ ఎక్కువైపోలేదు. ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్ బాగానే చేశారు. సెకండ్ హాఫ్ కొంచెం లేక అనిపించలేదు. ఆ తర్వాత మ్యూజిక్ వచ్చి మన మిక్కీ జె మేయర్. మంచి మ్యూజిక్ డైరెక్టర్. 2 ట్యూన్స్ ఆకట్టుకున్నాయి. ఆఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది కదా. తర్వాత నిర్మాతలు వచ్చి
సిహెచ్ నరసింహాచారి అండ్ నరసింహారెడ్డి. అభిరుచిగా నిర్మాతలు. ఫైనల్గా క్యాప్టెన్ రచన, దర్శకత్వం వేమారెడ్డి. సుకుమార్ గారు సహచరుడు వేమారెడ్డి గారు మన ముందుకు తన తొలి దర్శకత్వంతో వస్తున్నారు అంటే ఆయన మీద బోలెడని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఉంటాయి మరి. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా ఈయన కూడా మన ముందుకు మంచి కత్తనే వచ్చాడు. కాకపోతే పకడ్బందీ అయిన స్క్రీన్ ప్లే రాలేదు. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయిపోయిందిరా. ఏమంటే ఏది ఏమైనా ఈ సినిమాలో జరిగిన లోపాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సినిమాలో 100% ఆ లోపాలు లేకుండా ఓ మంచి సినిమాతో మా ముందుకు వస్తారు అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ వేమారెడ్డి గారు. అంతేనండి. మనసున మౌనంగా దాగే మాట తెలియకపోతుందా ఏదో పూట. చిరు చిరు ఆశకి నువ్వు ఒక నీడవు, చిటికెన వేలితో ముడిపడు స్నేహం నీవు, గుండెల్లో చక్కిలిగింతే నువ్వు. కన్నుల్లో విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ గారు సహచరుడిగా పేరొందిన వేమారెడ్డి గారు తన తొలి దర్శకత్వంలో చెక్కిలి గింత అంటూ మన ముందుకు వస్తున్నారంటే ఖచ్చితంగా కథాకథనాలు కొత్తగా ఉంటాయని ఆశించి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి కథలో మాత్రమే కొత్తదనం చూపించారు వేమారెడ్డి గారు. ఇక కథనంలో అనుకున్న స్థాయిలో అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎక్కువగా జోడించలేకపోయారు. డిఫరెంట్గా సినిమాని చూపించాలి, కొత్తగా సినిమా చూపించాలనే తాపత్రయం అయితే ఎక్కువ కనపడింది. ఏదేమైనా హీరో సుమంత్ అశ్విని చూపించిన విధానం, హీరోయిన్ చూపించిన విధానం అంటే కొత్త కొత్త సన్నివేశాలను ప్రేక్షకులకు చూపించాలి, విభిన్నంగా ఉండాలి, ఎక్కడ చూసినట్టు ఉండకూడదనే తాపత్రయం బట్టికి ప్రతి సీన్లోని దర్శకుడు కనిపిస్తూ ఉంటాడండి. అయితే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ని మిస్ అవ్వకుండా నాన్ స్టాప్గా నడిపించగలిగి ఉంటే, ఎందుకంటే కథలో చాలా చిన్న పాయింట్, ఆ పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తూ 2.5 గంటల పాటు చూపించాలి అంటే చాలా కష్టపడాలి. ఆ కష్టాన్ని కొంచెం తక్కువ పడ్డారని చెప్పాలి. ఏదేమైనా మొదటి సినిమాకి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు తర్వాత సినిమాకి జరగకుండా మావాడు అన్నట్టు మరో మంచి కథతో, కథనంతో, ఓ బిగిన్ స్క్రీన్ ప్లేతో, పకడ్బందీ కమర్షియల్ ఎలిమెంట్స్తో మన ముందుకు రావాలని కోరుకుంటూ వేమారెడ్డి గారిని అభినందిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్ని, సహకరించిన సాంకేతిక నిపుణుల్ని, నటించిన నటీనటుల్ని అందరినీ అభినందిస్తూ సుమంత్ అశ్విన్కి మరిన్ని మంచి విజయాలు రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి చెప్పాలంటే నేను వెళ్తానండి, వచ్చే వారం కలుస్తాను. అప్పుడు దాకా మీరు ఈ సినిమా చేసి ఎంజాయ్ చేయండి. చెక్కిలిగింత ఎంజాయ్. ఉంటానండి, మీ ఎర్రబాబు. All of you అమ్మాయిలు కంట్రోల్లో ఉంచాలి కనులు, అందంగా ఉంటారు అమ్మాయిలు, అయినా నోనో ఆవేశాలు. కత్రినాలా ఉన్నా, దీపికాలా ఉన్నా, పరిణీతిలా ఉన్నా, లైట్ తీసుకుందా. బాయ్ గర్ల్స్ అమ్మాయి అంటే ఆమెడ దూరంలో, బాయ్ గర్ల్స్ అబ్బాయి వస్తే పట్టించుకో.